చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలను ముచ్చట పాడు బై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సు కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయ్యాల్టి మోక. అయ్యా పోయిన కారు పార్టీ సర్కార్ కాకిలెక్కలు చెప్పి నక్కబొక్కలు బొక్కింది అనుకో రాదురి. అగో గట్ల ఉన్నది వీళ్ళ కథ. ఉన్నకాడికి ఊరుచుకున్నారు, మళ్ళీ మీదికెళ్ళి మాకేమెరక అన్నట్టు ముచ్చట చెప్తున్నారు. ఏం తినుడు, ఏం కథ, ఏం దోచుకున్నాడు, మళ్ళీ మా సర్కార్ మీద పడుతున్నారు. మీ సక్కదనం పాడుగాను. ఇంకా మేము మంచి చేసేందుకు వచ్చినాం, అందుకే జనం మమ్మల్ని ఆశీర్వదించారు, మిమ్మల్ని ఇంటికి తోలిర్రు. ఇంకా మళ్ళీ మీదికెళ్ళి మాట్లాడుతున్నాడు. అన్ని కాకిలెక్కలు నక్కబొక్కలు తప్ప ఏమన్నా ఉందా లెక్క మీది లెక్కాచారం. ఇక కేసీఆర్ ఎన్నడన్నా అసెంబ్లీకి వచ్చి కానీ అయాంకాలు వచ్చి కానీ మాట్లాడిండా, ఎవరు నన్ను దగ్గరికి పిలుచుకున్నాడా, ఎవరితో మాట్లాడని ఇచ్చిండా? ఏమున్నదా మీ సర్కారు సంగతి మాకు తెలియదా? ఇవాళ మాట్లాడుతున్నారు ఇంత పొడుగు. మీ సక్కదనం తెలిసే జనం ఇంటికి తోలిరు, అందుకే మమ్మల్ని అసెంబ్లీలకు తోలిరు. మేము ఏం చేయాలో మాకు ఎరికే అని చెప్పని గట్టిగా అనుకొచ్చింది అనుకో రాదురి కాంగ్రెస్ పార్టీ లీడరు సామ రామ్మోహన్ రెడ్డి. ఎందుకనంటే వీళ్ళ లెక్కలేందో లెక్కాచారం ఏందో అంతా మాకు ఎరికే అంటున్నాడు. ఒక పారి ఇందాం రాని. అబ్బో మా కారు చూడుండ్రి, మా కారందం చూడుండ్రి, మా పాలన చూడుండ్రి అనుకుంటా మొత్తానికైతే కారు పట్టులు బాగానే ఏతులు పడ్డారు. కానీ ఏం చేసిండ్రు మీరు? మీ సర్కారు ఉన్నప్పుడు కాకి లెక్కలతోటి కోట్ల రూపాయలు దోసుకున్నారు. గిట్లుండే మీ పాలన. ఓ కారు కారు అంటారు, మీ కారంతా బేకారు ఏది లేదని చెప్పి కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుకొచ్చిండులా. సీఎం హోదాల కేసీఆర్ ఎప్పుడన్నా పెట్టుబడుల కోసం విదేశాలకు పోయిండా? ఏది లేకపాయే. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయేస్తే బీఆర్ఎస్ ఓరలేకపోతున్నదని చెప్పి ఆరోపించిండు. స్కిల్ యూనివర్సిటీ తోటి తెలంగాణలో యువతకు మస్తుగా ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులందరూ బతుకుతారు, గాళ్లకు బతుకు తెరువు చూపినట్టు కూడా అవుతుంది. ఎందుకో మరి ఇది నచ్చలేదో మొత్తానికైతే సమజ్ కాకుంటున్నది ముచ్చట. ఏం మీ కార్పాటోళ్ళు ఎప్పుడు గింతే ఉంటారా అని చెప్పి మొత్తానికైతే మస్తుగానే గరమైండులా. కావాలంటే ఇందాం పాన్రి. అమెరికా అదే విధంగా దక్షిణ కొరియా పర్యటన మరి తెలంగాణకి కొత్త వనరులని సమకూర్చడంలో సక్సెస్ అయింది అనేటటువంటి దానికి మొదటి మెట్టుగా కాగ్నిజెంట్ తోటి ఏదైతే 10 లక్షల చదరపు అడుగుల్లో ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నటువంటి సంస్థని ఎక్స్పాండ్ చేసేటటువంటి దాంట్లో సుమారు 15,000 మందికి మరి కొత్తగా ఉద్యోగాల కల్పనకి ఈరోజు పునాది రాయి పడింది. ఇది తెలంగాణ మొత్తం కూడా హర్షిస్తా ఉంది. గత చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? తెలంగాణ నుంచి దశాబ్ది కాలంలో ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో కంపెనీలను తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఖండాలు దాటిపోయినటువంటి చరిత్ర ఉండేనా? బీజేపీ నేతలు ఏమని మాట్లాడతారు? స్కిల్ యూనివర్సిటీ పెడతానంటే భూ కుంభకోణాలు మనం చేస్తున్నామట. బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఏమైనా అర్థం పడదాం ఉందా? ఈరోజు మత కళాలు లేకపోతే మతపరమైనటువంటి చిచ్చులు పెట్టి ఎంపీ ఎట్లా గెలవాలి అనేటటువంటి స్కిల్ తప్ప ఆయనకి ఇంకో స్కిల్ ఉంటున్నటువంటి చరిత్ర ఉందా? అది ఇన్నరావు లగ్గదన్నట్టు కథ. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ఇక ఇతర అధికారుల బృందము విదేశాలలో పర్యటిస్తున్నది. కాగ్నిజెంట్ విస్తరణతోటి టూర్ సక్సెస్ అయిందని సామ మొత్తానికైతే అభిప్రాయపడ్డాడులా. ఇక గట్నే కార్పాటోలు చేస్తున్న కథల మీద మస్తుగా గరమైండు. నిరుద్యోగులకు బతుకుదెరువు చూపుతామంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? మంచి జరగదని చూస్తున్నారా ఎట్లా? మీ 10 ఏళ్ల అరాచక పాలనలో ఆగమాగమైంది చాలకుంటా ఇక ఇప్పుడు కూడా గట్లే కావాలని కోరుతున్నారని మస్తుగా గరమైండు సామా. వాగు నిండి పారెరో పెదవాగు నిండి అడగోలిగా బారుడితో ఆగమాగమైంది అనుకో రాదురి. మరి పద్యం ఎందుకు పాడుతున్నావా నర్సికాక అంటే మరి అట్లున్నది అక్కడ పరిస్థితి రైతులది. తీరా అయితే ఇతరాలు వేసుకునే దినమాయ పంటలు వేసుకున్నాక కాలువ దిగింది, కొట్టుడు కొడితే ఏముంది 200 ఎకరాల పంట అంతా గంగల కలిసింది. ఇక మరి దీనికి ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు, ఎవరు చేస్తారు, ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి కాదు. కానీ రైతన్నలు అయితే రందిలో పడ్డరు. మరి ఎట్లుంటా చెప్పురి అప్పో సప్పో తెచ్చి పంట వేసుకునేదా, అది పోయి ప్రకృతి విపత్తుతోటి కాలువ దిగి మొత్తం కథం అయిపోయాయి. వరద నీరు బాగా వచ్చుడుతో పెదవాగు పొంగిందంటే ఇంకేముంది పంటలంతా గంగలా ఉంగింది అనుకో రాదురి. ఇక ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? రైతులు ఇక సర్కారు మమ్మల్ని ఎట్లా ఆదుకోవాలన్న కాడికి ఎదురు చూస్తున్నారు. కానీ ఒకసారి మనం అయితే పెదవాగును చూసొద్దాం రారులా. అయ్యో గంగమ్మ గలగలగల నాట్యం ఆడుతుంది, అందులోనే గంగల కలిసిపోయింది పంట అంతా. వానలు పడ్డకాడికి మంచిగానే ఉన్నది. అందరు కూడా వానలు పడాలనే కోరుకుంటారులా. ఎందుకంటే బాయిల నిండి మంచిగా నదులు నిండి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండి రైతులు కూడా పంటలు మంచిగా వేసుకుంటే పంట చేతికొస్తుంది కదనుల్లా. అందరు కూడా గదే కోరుకుంటారు. కానీ పడాల్సిన దానికంటే ఎక్కబడి పెద్ద పెద్ద వరదలు వస్తేనే కష్టమవుతుంది ముచ్చట. పెద్దవాగు ప్రాజెక్టు వరదతోటి భారీ నష్టం జరిగిందని ఇక రైతులైతే మస్తుగా బాధపడుతున్నారులా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటల ఇక మొన్నటిదాకా వానలు బాగా పడే
పెద్దవాగు ప్రాజెక్టు కట్టదెగుడుతోటి మండలం చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం నీట మునిగినాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే నారాయణపురము, కొత్తూరు, బచ్చువారిగూడెం ఊర్లల్లా వరద పోటుతోటి దాదాపు 200 ఎకరాలల్లా పంట మొత్తం దెబ్బతిన్నదనుకోరాదుర్రి. దీంతో పాపంగా రైతులు సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పొలం పనులు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారి వరద అచ్చుడుతోటి రైతులు కూలీలంతా కూడా వరద నీటిలో చేరుకున్నారు. ఎమ్మటిని అలర్ట్ అయిన సర్కారు NDRF కి చెందిన హెలికాప్టర్లను రంగంలోకి దింపిందుల్లా. ఇక దీంతో రైతుల ప్రాణాలని జల్దీనే కాపాడగలిగినరు. ఇక కానీ పంటనే నమ్ముకున్న బతుకులు నాశనమైనాయని కన్నీరు పెడుతున్నారు పాపము. మొన్న జరిగిన ఈ వర్షానికి గురించి గుబ్బల మంగమ్మ దగ్గర నుంచి ఫోటింగ్ ఎక్కువ రావటం వల్ల వీళ్ళు ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఈ లాకులు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయటం వల్ల మొత్తం శాల మీదకి ఎక్కేసి బీభత్సమైన వరద సృష్టించి మేము కూడా ఇక్కడ మధ్యలో ఇరికిపోయాం. సరే ఇక గవర్నమెంట్ సాయంతో హెలికాప్టర్లో మీడియా వాళ్ళు అయితే మేము ప్రాణాలతో బయటపడడం అదే సంతోషించిపోయాలి. కానీ తర్వాత తెల్లారి పొద్దున వచ్చి చేళ్ళలోకి వచ్చి చూస్తే నాది 3 ఎకరాలన్నర నిమ్మ తోట చెట్లు మొత్తం ఎక్కడికక్కడే వెళ్ళిపోయినాయి. ఈ వరద కారణం వల్ల ఆ చెట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దాని నష్టపరిహారం ఆ చెట్లు అవి బయట తీయటం, ఎక్కడెక్కడ నుంచో అడవిలో నుంచి వచ్చిన తుక్కంతా వచ్చి దానికి పెరిగిపోయి అది తీయటానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇటుగా అధికారులు వస్తున్నారు, చూశారు, వెళ్ళిపోయారు, మంత్రులు వస్తున్నారు, చూసి వెళ్ళిపోయారు. కానీ అవి ఏమి ఇస్తాం ఏం చేస్తాం అనే పరిస్థితి లేదు. నాకు 2 లక్షల ఆదాయం వచ్చేది సంవత్సరానికి వచ్చి. సరే దాంతో నేను ఎకరానికి వచ్చి దాంతో పిల్లల చదువులు కానీ వాటికైనా ఆధార పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఏ గత్యంతరం లేని పొజిషన్లో ఉంది. ఏం చేయాలో అసలు లేదు. ఇక అధికారులు ఎవరు స్పందించట్లేదు. అది చూసిండ్రు కదనుల్లా. ఇక వాన కొట్టాలా అంటే కొట్టే మందం కొట్టాలా గానీ మరి గిట్ల బీభత్సం ఉంటే ఎట్లుంటదిల్లా. ఇక కేవలం పెద్దవాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ప్రకటించిన 10,000 రూపాయల నష్టపరిహారము మాకెందుకు సరిపోదని చెప్పి డిమాండ్ చేస్తున్నారులా. పొలంలా మీటర్ తోటి వేరకపోయిన ఇసుకను తొలగించేందుకు ఎకరానికి సుమారు ₹1,00,000 దాకా ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇసుకను తీసుకుపోయేందుకు రెవెన్యూ యంత్రాంగం కూడా మాకు సహకరించాలా. ఇసుకను బయటకు తీసుకొచ్చి అమ్ముకునుడితోటి జరిగిన నష్టంలా కొంత ఉపశమనం కలుగుతున్నదని అభిప్రాయపడుతున్నారు. ఇక జల్దీనే రెవెన్యూ అధికారులు ఇసుకను బయటకు తరలించేందుకు యగాళ్లకు స్వేచ్ఛ చేయాలని కోరుతున్నారు. మరి అవునా ఇవాళ రేపట్ల దవాఖానా చదువులు ఈ విద్య వైద్యం మొత్తం బేరాలు అయిపోయినాయి. ఎవరు చూడో దందలెక్క సురువు చేస్తున్నారు. నిబంధన ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. RMP డాక్టర్ల కానించాలి మొదలు పెడితే ఎవరు ఎక్కడ ఏ మెడికల్ దందా చేస్తారో ఏం సమాజం ముచ్చట ఉన్నది. ఇక గీడ కూడా గట్టనే అయ్యింది. ఇక నీ నిబంధనలు ఏంది, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది, నీ లెక్కాచారం ఏందా, నువ్వు ఎట్లా నడిపిస్తున్నావు ఏం సంగతి అని ఇక అధికారులు వచ్చినేమో వెంటనే సీజ్ చేసిరు అనుకో రాదురి. ఉన్న పలంగా దందా బంద్ అయిపోయే వరకు సారా పరిశాన్ అవుతున్నట్టుండు RMP సార్. కానీ మరి ఇట్లా చేస్తే జనాల పానాలతోటి ఆడితే ఎట్లుంటో చెప్పురి. అందుకే అధికారులు ఎవరైనా కూడా గట్టిగా పట్టించుకోవాలి. ఇటువంటి నకిలీ దందాల మీద ఈ నకిలీ ఏవైతే మొత్తం సొసైటీలో ఎంత నకిలీ ఉందో వాటన్నిటి మీద సర్కారు నజరేస్తే మంచిగా ఉంటుంది అనేది ముచ్చట్టులా. ఎందుకనంటే ఏం గొనవైనా నకిలీయే, ఏం తినవైనా నకిలీయే, ఏమైనా దవాఖానా పోతే కూడా గదే దందాలు అయిపోయాయి. అడగోలు దందాలు జనాన్ని ముంచుతందుకు తప్ప ఏమిటికి ఉపయోగపడేటట్లేవు. ఈ సారదేమో కథ చూద్దాం రారి. డాక్టర్లు అంటే దేవుడెనక దేవుడు అంటారు. ఇక వైద్యం రాంది కూడా మేము మొత్తం శంకర్ దాదా MBBS లెక్కనే చేస్తామంటే ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక గసొంటి ముచ్చట కూడా ఒకటైందులాగా ఇక్కడ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా RMP డాక్టర్ నడిపిస్తున్న ఓ ప్రైవేటు దవాఖానను సీజ్ చేసిందనుకో రాదుర్రి. జిల్లా వైద్యాధికారి కళాబాయి మరిపేడ మండల కేంద్రంలో ప్రైవేటు దవాఖానలను జిల్లా వైద్యాధికారి మొత్తానికైతే తనిఖీ చేసిందులో ఎట్లెట్లున్నాయి ఏంది కథ ఎవలే డాక్టర్లని. యగాన్ల గిరిజన ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని యగాల స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని మస్తుగా గరమైంది అనుకో రాదుర్రి. ఇక కావాలంటే చూడుండ్రి. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన ప్రజలే కంప్లైంట్ ఇచ్చారు. ఈ RMP డాక్టర్ హై యాంటీబయాటిక్స్, హై పవర్, డబల్ ట్రిపుల్ యాంటీబయాటిక్స్ రాస్తున్నారంటే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా బీద ప్రజలే. దయచేసి మన మండలంలోని ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నిజంగా ఒక క్లయింట్ మాకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అలాంటిది బెడ్స్ వేసుకొని సెలైన్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది.
చూసిండ్రు కదా నుల్లా శంకర్ దాదా ఎంబీబీఎస్ లెక్కల్ని అర్హతలు లేకుండా దవాఖానాలు నడిపించుడుతోటి జనాలైతే మస్తుగా భయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దవాఖానాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని మొత్తానికైతే కళాబాయి మాట్లాడుకొచ్చిందిలా జిల్లా వైద్యాధికారి. గిట్లనే తయారైతున్నారు. మరి పైసలు అడ్డగోలుగా సంపాదించాలంటే ఏం చేయాలనో తెలియక చిన్నగా మెల్లగా వచ్చిన వృత్తిని పురాగా తెలుసన్నట్టు మొత్తానికైతే పెద్ద పెద్ద డాక్టర్ల లెక్క ఇక గిట్లా ఎంబీబీఎస్ల లెక్క పీలైకుంటా దిక్కుమల్ల వైద్యం చేసుకుంటా జనాల పానాలతోటి శలగాటం ఆడుతున్నారు. వామ్మో వామ్మో ఇవాళ రేపు దేన్ని ఆపుతట్టం కానీ కృష్ణమ్మ నాపేటట్లేము. మీదికెళ్ళి దుంకుతుంది అనుకో రాదురి. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఆ ప్రాజెక్టులు మొత్తం నిండు కుండలాగా నిండిపోయినాయి. ఇక మనం ఎవరో చెంబు పెట్టి తాంబాలలో నీళ్లు పోసినట్టు గలగల ఆడుతున్నాయి అనుకో రాదురి. అటు శ్రీశైలం కానించాలి ఇటు పులిచింతల దాకా ఏడ చూసినా గేట్లు ఎత్తుడే ఉన్నది అనుకోరి. అబ్బబ్బబ్బబ్బా ఏం నీళ్ళు ఏం కథ. ఇక సాగరు ఇటు అటు తానేమో కాలువలు దిగిపోతున్నాయి. కాలువలు దిగి నీళ్ళు పక్కకే పోతున్నాయి. కథే ఉన్నది మొత్తం మీద అయితే. అబ్బబ్బబ్బబ్బ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టులు పొరగాలి చూద్దాం రా ఎట్టెట్టున్నాయో. ఇక మీరు ఆడదాకా వానలకు ఏం పోతారు కానీ నేనే పట్టుకొచ్చిన కృష్ణమ్మ కథ ఏందో చూద్దాం రారి. అబ్బా చూడులో ఏపీల ప్రాజెక్టులు ఎక్కడ చూసినా కూడా నిండుకుండ లెక్క మారిపోయినాయి. జలపాతాలు జల జారువారుతున్నాయి అనే చెప్పాలా. ఎక్కడికక్కడ జలకలను మొత్తానికైతే అలుముకున్నాయి అనుకో రాదుర్రి. ఇక మీది నుంచి జోరుగా పడుతున్న ఆనలతోటి తెలుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులు నిండుకుండ లెక్క మారినాయి. ఇక మొన్నటిదాకా పడ్డ ఆనలకు తోడు ఎగువ నుంచి పడుతున్న అరదలతోటి 2 రాష్ట్రాల జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. అటు గోదావరి ఇటు కృష్ణమ్మ పరవలు దొక్కుతున్నదనే చెప్పాలా. ఇక పట్టిసీమతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రాజెక్టులలో నీటి మట్టము ఇక గరిష్ట స్థాయికి చేరుకుంటున్నదిలా. ఇక శ్రీశైలంలా కృష్ణమ్మ పరవలు దొక్కుతున్నది. భారీ వరద కారణంగా శ్రీశైలం నుంచి వెళ్ళి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. 10 గేట్లు ఎత్తి నీళ్లను వదులుతున్నారు. ఇక ఇప్పుడు శ్రీశైలంలో ఇన్ఫ్లో 3,93,904 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 3,75,178 క్యూసెక్కులుగా ఉన్నదిలా. మొత్తానికైతే శ్రీశైలంలో కృష్ణమ్మ పరవలు జోరుగా దొక్కుతున్నది అనుకోరాదు. అది చూసిర్రు కదా. అటు దిక్కు అట్లుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇక భారీగా వరదస్తున్నదనే చెప్పాలా. ఇక తాజాగా మరో 2 గేట్లను కూడా ఎత్తిండ్రు అధికారులు. గంతగానం అత్తున్నది మరి. ఇక ఇప్పుడు చూసుకుంటే 22 గేట్లతోటి నీళ్లను బయటకు వదిలి పెడుతున్నారు. ఇక ఏదేమైనా గానీ భారీగా పడుతున్న ఆనలతోటి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రాజెక్టులు జలకలను జోరుగానే అలుముకున్నాయి. రావాలే మంచి పందెం కోళ్ళు జేబు నిండా పైసలు పెట్టుకొని రావాలి. ఒట్టికొస్తే కాని ముచ్చట్లు. కోళ్ళు అమ్ముతున్నాం ఏం సంగతి వార్తలు చెప్పమంటే అనుకుంటారా కాదు. లాగి పెద్దపల్లి కాడ ఎట్లయింది చూడుది. ఈ పందెం కోళ్ళం పెంచి అడగోలుగా దందా చేసుకుంటూ ఆటలు ఆడతారు కదా. అసలు పందెం రాయిల కంచెలు కోళ్ళను పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు ఊకేముక్కున్నారు. అంటే ఈ పట్టుకొచ్చిన ఇట్లా వాళ్ళకిస్తే వీళ్ళకిస్తే ఇనరు ఇల్లు మనం వేల వేద్దామని ఇక కోళ్ళ బేరం పెట్టిరు అనుకో రాదురి. ఆ కోళ్ళ బేరం పెడితే మామూలుగా పోయినాయి ఆ పందెం కోళ్ళు. ఓ కోడికేమో 4,000, ఓ కోడికేమో 2,500. ఈ లెక్కలు అమ్మితే ఇక మిగతా కోళ్ళ దందా అయితే ఒట్టిదే అయితట్టుంది. ఎందుకంటే 4,000కి పెట్టి కోళ్ళని ఉన్నారంటే మామూలు ముచ్చట చెప్పు. మరి పందెం కూడా మజాక. కానీ పోలీసు వాళ్ళ కోళ్ళ బేరాలు మట్టుకు మంచిగా ఇలా ఏదే ఉన్నా సరే. ఇక రారి వాళ్ళకి చేతనైతే మనం కూడా సవాల్ ఏదో ఒక పాట వాడదాం. ఇన్న రావుల ముచ్చట పోలీసోళ్ళు కోళ్ళకి ఏలం వాడుతున్నారు. గాదేంది పోలీసోళ్ళు కోళ్ళకి ఏలం వాడుడేంది అని అనుకుంటున్నారు కదా. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ కాడ పందెం కోళ్ళకు ఏలం పెట్టిరు పోలీసోళ్ళు గీతీరుగా. 2 రోజుల కిందట పెంచికల్పేట శివర్ల కోడి పందాలు ఆడంగా పట్టుకున్నారట. ఇక 2 పందెం కోళ్ళను పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఇక మొత్తానికైతే గిట్ల ఏలం పెట్టిరు పోలీసోళ్ళు బయట. ఇక ఒక్క కోడి పుంజు 4,000కు పోయిందట. ఇంకొక కోడి పుంజేమో 2,500కు ఏలం పాటలా దక్కించుకున్నారట. ఇక మొత్తానికైతే పోలీసోళ్ళు పందెం కోళ్ళను ఏలం పాట పెట్టి గీ తీరుగా అమ్మిండ్రులా. ఇక జనాలైతే క్యూ కట్టిర్రు అనుకో రాదుర్రి. ఇక చూద్దాం పాండ్రి కావాలంటే. పెంచుకులపేట గ్రామ శివార్లో కోడి పందాలు ఆడుతున్న సమాచారం మేరకు మేము వెళ్ళి నిందితులు పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 2 పందెం కోళ్ళను, సెల్ ఫోన్స్, డబ్బులను సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 2 పందెం కోళ్ళను మంత్రి కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో సుమారు 20-25 మంది పాల్గొన్నారు. దీంట్లో మొదటి కోడిని పురాణం సార్ అనే వ్యక్తి 4,000 రూపాయలకు గెలుచుకోవడం జరిగింది. రెండవ కోడిని బోనాల సత్య అనే వ్యక్తి 2,500 రూపాయలు గెలుచుకోవడం జరిగింది. ఈ అమౌంట్ను మేము మంత్రి కోర్టులో డిపాజిట్ చేస్తాము. ఇప్పుడు ఎవరు కూడా ఇటువంటి కోడి పందాలు కానీ పేకాట కానీ ఎవరు కూడా ప్రభుత్వం నిషేధించిన ఇటువంటి ఎవరు ఆడకూడదు. ఆడితే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది.
అది చూసిన రానులా ఈ పందెం కోళ్ళ ఏలం పాట కోసము మస్తుగా పోటీ కూడా నడిచిందులో. ఇక ముందుగాల ఆరంభమైతే ఆసక్తిగానే సాగింది ఏలం పాట. ఇక 2 పందెం కోళ్ళ ఏలం వేసిండ్రు మొత్తం మీద పోలీసోళ్ళు. ఇక ఈ పందెం కోళ్ళ ఏలం పాటల నేరుగా 25 మంది పాల్గొన్నారు. ఇక మొత్తానికైతే 4000కు ఒక కోడి పుంజు, 2500కి ఇంకొక కోడి పుంజు ఇద్దరు కలిసి దక్కించుకున్నారు. ఏలం పాట నగదు మంతని కోర్టులో డిపాజిట్ చేయబోతున్నారు అనుకోరాదు పోలీసోళ్ళు మొత్తం మీద. ఇక దొంగకు చెప్పే లాభం అని ఎవరు చెప్తే ఉంటారు చెప్పురు దొంగలు. అయ్యో పాపం ఆయిల్ లారీలో డ్రైవర్లు ఉంటారు కదా అన్నలు, ఇక యాడికెళ్ళో తోలుకొని వచ్చేదా కంటి మీదకి నిద్ర రాగానే ఏమన్నా పెట్టి అనుకుందామని ఓ తాన పెట్టి నిద్రపోయిరట. వాళ్ళు నిద్ర ఎప్పుడు పోతారా అని చూస్తానికే ఉంటారు కదా వీళ్ళు దొంగలు. మరి వాళ్ళ వృత్తి వాళ్ళు చేయాలనే చీకట్లా వానికి ఏం బాధ అవతలంతో మా కడుపు నిండిందా లేదా వానికి కడుపు కొట్టినావా లేదా అనేది ఇంపార్టెంట్ దొంగలకు. గదే ముచ్చట అయింది. లారీలు పక్కకు పెట్టి తమాషగా బంజరు వాళ్ళు. వీళ్ళు ఏం చేసిరు నున్నగా ఆయిల్ ఎత్తుకొని పోయి వాళ్ళని ఇబ్బందిలో పెట్టిరు. అయ్యో ఎట్లా చేయాలి సారు, ఏంది మా పరిస్థితి, ఏదో పెట్టుకొని నిద్రపోతున్నాం, పొట్టతిప్పలకు లారీలు తోలుకుంటున్నామా ఎట్లా అని డ్రైవర్ అన్నలు మస్తు బాధపడుతున్నారు. ఆ ముచ్చట ఏందో అరుచుకొద్దాం, ఎందుకంటే వాళ్ళ బాధ కూడా చెప్పాలి కదా నువ్వులా. అగో అందుకే పట్టుకొచ్చిన చూడు, లారీలు పక్క పెట్టి రోడ్డు పెట్టి నిద్రపోయినా కష్టమే ఉన్నది లారీ డ్రైవర్లకు. గట్టుంది కథ. ఓ లారీ డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆయిల్ ట్యాంకు మొత్తం ఖాళీ అవుతున్నదట. రోడ్డు పక్క పొట్ట ఆపుకొని గంట నిద్ర పోదామనుకుంటే కథమిగ షాకే. లారీ డ్రైవర్ నిద్రపోతున్న సమయంలో ట్యాంకర్లలో ఉన్న ఆయిల్ మొత్తం మాయమవుతున్నదల్లా. ఇక ఇదెక్కడనో కాదు, అద్దంకి నార్కెట్ పెళ్లి హైవే మీదనే జరుగుతున్నది. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా కొత్త రకం ఆయిల్ దొంగతనం చోరీ ముఠ కదలికలు కనబడుతున్నాయి. కార్ల దర్జాగా తిరుగుతుంటారట. ఎవ్వరికి అనుమానం రాదు. కార్ల వచ్చి లారీలున్న డీజిల్ దొంగతనం చేసుకొని పోతున్నదట ఈ దొంగ మూట. ఇక చూడుండ్రులా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా, అది చూసినారులా. ఇక ఎంతసేపు నడుపుతాము, గంట పక్క పొంట వంటమంటే కథం లారీ డ్రైవర్లు పన్నది చూడాలా. ఇక అటెనక సిరిగి దొంగలు రావాలా, ఉన్నాయిలు మొత్తం ఎత్తుకొని పోవాలా, గిదే అవుతున్నదట. నరసరావుపేట మరియు రొంపిచెర్ల హైవే మీద అగ్వజాము రాత్రి పూట గిట్ల వరుస దొంగతనాలు జరిగినాయట. లారీ డ్రైవర్లు అలసిపోయి మంచిగా నిద్రపోతున్న సమయంలో లారీల నుంచి వెళ్ళి డీజిల్ ని దొంగతనం చేసుకొని పోతున్నారట. ఇక పొద్దుగాల లేచి చూస్తే డీజిల్ తక్కువ ఉండుతోటి లాభోదిబోమంటున్నారు లారీ డ్రైవర్లు. ఇక ఏంది అని అనుమానం వచ్చి చూస్తే సీసీ కెమెరాలకు ఇవన్నీ రికార్డ్ అయినాయి. ఇక ఇవన్నటి వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.